ఒక 30-year విమెన్ తనకు పుట్టబోయే బిడ్డ ఇంత హైట్ ఉండాలి, ఈ కలర్ ఉండాలి, ఫిజికల్గా నేను ఊహించుకున్న ఒక పర్సన్ని కనగలనా? Technically possible? Yes. Theoretically, again, yes. Life is all about possibilities and probabilities. ఏది కూడా ఊహల్లోకి రావడమే లేట్. వచ్చిందా అంటే మనిషి తలుచుకుంటే చెయ్యలేనిది ఉండదు. సో ఇన్నిటిని మనం మరమ్మతులు చేస్తున్నామంటే అవి అతుకుల బొంతే కదా. మంచిగా అతుక్కుని వస్తుందా, లేదా ఆ అతుకులే కనిపించుకుంటూ ఆ మరకలతో వస్తుందా? గోయింగ్ అగైన్స్ నేచర్. క్లోనింగ్ ఒకటేలాగా మన 10 మందిని క్లోన్లు చేసుకుని, అంటే మన ఎదురు తిరిగే 10 మందిలో ఒక 5 ఒకేలా కనబడితే, సో ఎవరు చచ్చిపోయారు, 10 మంది చచ్చిపోయారంటే లేదు, అసలు వాడు బాగానే ఉన్నాడు, వీడెవడో డూప్లికేట్. యూ వాంట్ యువర్ బేబీ టు లుక్ లైక్ యూ ఆర్ లైక్ somebody else. అంటే ఆ బేబీ అమ్మ అనిపిస్తే పక్కన వాళ్ళు ఎవరిని పిలుస్తున్నారా అనుకోకూడదు కదా. సో బాలసుబ్రహ్మణ్యం గారిలో నుంచి అది కావాలి, డేవిడ్ బెకంలో నుంచి ఇది కావాలి, బాలసుబ్రహ్మణ్యం నుంచి వాళ్ళ పిల్లలు కూడా పుట్టారు. పండిత పుత్ర సొంటహ అని చెప్పారు. అంటే మరి పండితుడు జీన్సే వచ్చాయి కదా ఆ బేబీకి, మరి ఎందుకు రాలేదు? కపుల్ ఒక బేబీని కనాలనుకున్నారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు డిజైన్ చేసుకోవాలనుకున్నారు. ఆల్ గుడ్. ఈజ్ దిస్ ఎక్స్పెన్సివ్? Definitely going to be very expensive. Like the regular IVF is going to be the 2.5-3 lakhs. If genome therapy is added, we see so many patients and we tell, itla avutundi. Aina they will go for some particular treatment. Right? Ayindఅనుకో తప్పు, ఇంత గట్టిగా చెప్పడం మేము చేసుకునే వాళ్ళం కాదంట. అంటే when it happens good, మేము డిజైనర్ బేబీస్ చేయించుకున్నాం, మాకు ఎట్లా కావాలో చేయించుకున్నాం. When it goes wrong, doctor messed. Manjula garu, I'm directly coming to the question. Yes, you give me just an yes or no. Done. ఇప్పుడు నా మనసులో ఒక ఊహా చిత్రం ఉంది. ఓకే. నాకు పుట్టబోయే బిడ్డ, లేదంటే ఒక 30-year విమెన్ తనకు పుట్టబోయే బిడ్డ ఇంత హైట్ ఉండాలి, ఈ కలర్ ఉండాలి అని తనకి ఒక మంచి ఊహా చిత్రాన్ని ఊహించుకుంది. డన్. అలాంటి బిడ్డని, అంటే ఫిజికల్గా నేను ఊహించుకున్న ఒక పర్సన్ని కనగలనా అని ఒక 30 years అమ్మాయి అనుకుంటా. డెఫినెట్లీ నాట్ ఎస్ ఆర్ నో ఆన్సర్. సో నేను ఎస్ ఆర్ నో ఎట్లా చెప్తాను అంటే విల్ గో ఇంటు డీటెయిల్స్. ఐ అగ్రీ, బట్ దెన్ స్టిల్ యా, కలగలనా అంటే డెఫినెట్లీ టెక్నికలీ పాసిబుల్, ఎస్. ఓకే. అండ్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం ఒకరికి, లేదంటే ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం. సో డేవిడ్ బెకమ్ లాంటి ఒక మంచి స్పోర్ట్స్ పర్సన్ కావాలి, లేదంటే ఒక అబ్దుల్ కలాం లాంటి ఒక ఇంటెలెక్చువల్ పర్సన్ కావాలి. అలాంటి ఒక బిడ్డని కనటం సాధ్యమేనా? థియరటికలీ అగైన్ ఎస్, బట్ వీ కెన్ స్టిల్ గో రాంగ్, బట్ స్టిల్ థియరటికలీ పాసిబుల్. ఇట్స్ ఆల్ అబౌట్, లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ పాసిబిలిటీస్ అండ్ ప్రాబబిలిటీస్. దాన్ని పెంచాలి, ఛాన్సెస్ పెంచడంలో yes, there are ways to do it. My God, to my surprise. So this is reality. అంటే మనకు కావలసిన ఒక బిడ్డని మనం ఊహించుకున్నట్టుగా కనటం అనేది ఇట్స్ ఎ రియాలిటీ, యూ మీన్ టు సే. అంతే కదా. ఇప్పుడు మనం సైన్స్ వార్స్ అనుకున్నాము, అవన్నీ అవ్వవు, సైంటిఫిక్ సైఫై మూవీస్ అని చూస్తూ ఉంటాము, అవన్నీ ఇప్పుడు రియాలిటీ అవుతుంది. ఒకప్పుడు ఓహో ఇట్లా బయో వైరస్లను ఉంటాయి, అవి ఇలా వదిలితే ఇలా చచ్చిపోతారంట. నా కోవిడ్ ప్రూవ్డ్ ఇట్, రైట్? సో ఏది కూడా ఊహల్లోకి రావడమే లేట్. వచ్చిందా అంటే మనిషి తలుచుకుంటే చెయ్యలేనిది ఉండదు. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్. ద అదర్ వర్డ్ ఫర్ ఇంపాసిబుల్ ఇస్ ఐ యామ్ పాసిబుల్. దట్స్ ఇట్. సో ఆన్ దిస్ నోట్, మీ అందరికీ తెలుసు డాక్టర్ మంజులా అనగాని గారి గురించి. సో ఐ డోంట్ నీడ్ టు టెల్, బట్ ఎవరికైనా ఎక్కడైనా ఒకళ్ళిద్దరు తెలియని వాళ్ళు ఉంటే ఐఎమ్ టెలింగ్ యూ, డాక్టర్ మంజులా అనగాని, పద్మశ్రీ అవార్డీ, లాప్రోస్కోపిక్ సర్జన్, రోబోటిక్ సర్జన్ అండ్ క్లినికల్ డైరెక్టర్, కేర్ హాస్పిటల్స్ అండ్ ఎరీట్ హాస్పిటల్స్. చెప్పాలని ఇంకా చాలా పెద్ద లిస్ట్ ఉంది, బట్ దిస్ ఇస్ ద క్రీమియస్ట్ ఐ హ్యావ్ టేకెన్ టు టెల్ అబౌట్ హర్. సో ప్రశాంత్, ఐఎమ్ రియలీ వండరింగ్, అంటే ఇప్పట్లో మరి పేరెంట్స్కి, కొత్త తల్లిదండ్రులు అవ్వాలనుకుంటున్న వాళ్ళకి ఇప్పుడు మీరు ఇచ్చింది అంటే ఇది ఛాలెంజా, లేకపోతే బూనా, లేకపోతే ఏంటిది? అవుతుందా లేదా అన్నాను, కానీ అది కరెక్టా కాదా,
ఎంతవరకు సాధ్యం, ఆ చేయడంలో తప్పులు జరిగితే ఏం జరుగుతుంది, ఎందుకంటే ఎక్స్పెరిమెంట్స్ కెన్ ఆల్వేస్ గో రాంగ్. యా ఇట్ ఈస్ ఎక్స్పెరిమెంటల్ థింగ్ విచ్ ట్రయింగ్ టు బికమ్ రియాలిటీ. ఇప్పుడు 2 విషయాలు అడిగావు నువ్వు నన్ను ప్రశాంత్. అవును. ఒకటి సొమాటిక్ అంటే ఫిజికల్ అపియరెన్స్ గురించి అడిగావు, అవును. ఇంకొకటి లోపల ఉన్న ఇంటెలెక్చువల్ గురించి అడిగావు. ఈ 2 డిఫరెంట్ థింగ్స్, 2 రైలు పట్టాలు లాంటివి. అవును. ఓకే, సో అంటే నువ్వేం అడుగుతున్నావు, యూ వాంట్ టు మేక్ ఎ బేబీ హూ ఇస్ ఫిజికలీ లైక్ దిస్, మెంటలీ లైక్ దిస్. ఒక హంకీ డమ్ బింబో వద్దు మళ్ళీ మనకి, కరెక్ట్ కదా. Correct. ఒక అందమైన డమ్ బింబో కూడా వద్దు మనకి. Yeah. మనకి బ్యూటీ విత్ బ్రెయిన్స్ కావాలి. అంటే యూ వాంట్ టు చేంజ్ ద జెనెటిక్ మేకప్ ఇన్ సచ్ ఎ వే దట్ సొమాటికలీ అంటే ఫిజికలీ ఆల్సో ఇట్ షుడ్ బి డిఫరెంట్ అండ్ జెనెటికలీ ఆల్సో ఇట్ షుడ్ బి డిఫరెంట్. కరెక్ట్. ఓకే, సో ద ఇంజనీరింగ్ హ్యాస్ టు వర్క్ అట్ జర్మ్ సెల్ లైన్ ప్లస్ సొమాటిక్ సెల్ లైన్. సో ఇన్నిటిని మనం మరమ్మతులు చేస్తున్నామంటే అయ్యో అతుకుల బొంతే కదా. సో ఆ అతుకుల బొంతతో ఏమొస్తుంది బయటికి అనేది మంచిగా అతుక్కుని వస్తుందా, లేదా ఆ అతుకులు కనిపించుకుంటూ ఆ మరకలతో వస్తుందా? మీరు ఆ అతుకుల బొంత అనటంలోనే ఒక నెగిటివిటీ కొడుతోంది నాకు. అట్లా అని నేను చెప్పను, బికాస్ దెర్ ఇస్ సంథింగ్, సైన్స్ ఈజ్ ఆల్వేస్, మనం ఎప్పుడు డిబేట్స్కే పెడుతూ ఉంటాం. ఎందుకంటే దెర్ ఆర్ 2-3 సైడ్స్ ఆఫ్ ద ఒకటాన్ని ఒకట్లా ఫేస్ వాల్యూలో చూడటానికి ఉండదు. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాక్సిన్ వార్సే చూస్తే ఎన్ని వ్యాక్సిన్ వార్స్ ఉంటాయి. యా మనం అప్పుడు ఆ టైంలో మానవాళిని సేవ్ చేసుకోవడానికి మన ఇష్టం వచ్చినట్టు మనం వాడతాం డెఫినెట్గా. నా టైం, ఈవెన్ అట్ దట్ టైమ్, if you go back and see my interviews for around the corona vaccine also, I used to say we have time tested vaccines like dead vaccine, రైట్, which we had used from immemorial, అంటే స్మాల్ పాక్స్ మనం ఇరాడికేట్ చేయగలిగాం. లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్స్ లైక్ పోలియో వైరస్, విచ్ అగైన్ వీ హ్యావ్ యూజ్ అండ్ పోలియోని తరిమేసాం మనం. అంటే ఒక లైవ్ వైరస్ని మనం ఇచ్చేస్తాం. ఆర్ యూ హ్యావ్ వైరల్ లైక్ పార్టికల్స్ లైక్ హెచ్పివి వ్యాక్సిన్స్. ఇవన్నీ ఉండగా ఏమీ తెలియని ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ గురించి తొందరపడి తీసుకోవాల్సిన అవసరం ఏంటి? జస్ట్ బికాస్ సంబడి ఎల్స్ ఈస్ గివింగ్ అస్. నౌ వీల్ గెట్ ఆల్ దీస్ థింగ్స్ ఆఫ్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్తో అదయింది ఇదయింది ఇన్ని వస్తాయి సరే. కరెక్ట్. సో మనం ఎప్పుడు టైం టెస్టెడ్వి చూసుకోవాలి. అంటే నేచర్ని మనం ఎప్పుడైనా ఇచ్చేస్తే, మనకి ఎప్పుడో చెప్తారు వృక్షో రక్షతి అనేసి రక్షిత అనేసి. ఐఎమ్ నాట్ వెరీ గుడ్ ఇన్ ఇట్, బట్ స్టిల్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. సో మనం నేచర్ని కాపాడితే నేచర్ మనల్ని కాపాడుతుంది. అంటే మనం నేచర్ని ఇంటర్ఫియర్ అవుతున్నాం. ఇంటర్ఫియర్ అయ్యేటప్పుడు అది మనకి సునామీలాగా కొడుతుందా, ఇట్స్ ఓకే అని ఇలా గలగల పారుతూ వెళ్తుందా అనేది మన చేతిలో ఉండదు. దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, అండ్ వాట్ ఈజ్ అనదర్ థింగ్ అంటే, ఇప్పుడు మనం నువ్వు చెప్పే దాటిని మనం జెనెటిక్ ఇది బేబీస్ అంటాం, ఏమంటాం డిజైనర్ బేబీస్ అంటాం. డిజైనర్ బేబీస్ అంటే మనం డిజైన్ చేసుకుంటున్నాం, మా బ్లౌజ్ ఇలా కావాలి, మా చీర ఇలా కావాలి. సో అది వేసుకున్న తర్వాత మనకే నచ్చకపోవచ్చు. అప్పుడు ఏం చేస్తావు? చింపి పక్కన ఇంటికి వస్తావా, పక్కింటి వాళ్ళకి ఇస్తావా, అడుక్కునే వాళ్ళకి ఇస్తావా, చెత్తగంపలు వేస్తావా? చేయలేం కదా. సో అవన్నీ చేయడంలో బేబీ ఆటిస్టిక్ కానీ మెంటల్ రిటార్డెడ్ కానీ వస్తే, బికాస్ యు ఆర్ మెడలింగ్, నువ్వు ఎంబ్రియోని మెడల్ చేస్తున్నావు. సో ఆ స్కోప్ కూడా ఉంది డెఫినెట్గా. ఇది మన జెనెటిక్స్ని మార్చుకుని మనకు ఎలా కావాలో అలా చేయాలని చూస్తున్నాం. అది అవ్వాలి అని లేదు. రీసెంట్గా వెరీ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ ఐ హ్యావ్ సీన్. స్టెమ్ సెల్ గురించి అందరం మాట్లాడతాం. ఇప్పుడు మన రీజనరేటివ్ మెడిసిన్ ఎక్కువ మాట్లాడుతుంటాం మనం. వాట్ ఈజ్ రీజనరేటివ్ మెడిసిన్? మన తెలుగు వాళ్ళు బాగా సూపర్ హిట్ ఇచ్చారు, RRR అని కదా, RRR. అది రీజనరేటివ్ మెడిసిన్ ఇస్ లైక్ దట్. అంటే ఏంటంటే, ఒకటి రిజువినేషన్, ఒక టిష్యూని రిజువినేట్ చేయడానికి వ్యాంపైర్ ఇవి అని చేస్తారు, మేకప్ మన ఫేషియల్స్ చేస్తారు, వేర్ వి గివ్ బ్లడ్ సెల్స్ తీసి రిజువినేట్ చేయడానికి ఆర్ రీజనరేట్ చేయడానికి, అంటే ఒక టిష్యూని మళ్ళీ ఫామ్ చేయడానికి, రిప్లేస్ చేయడానికి రీజనరేటివ్ మెడిసిన్ యూస్ చేస్తాం. రిప్లేస్ అంటే ఆర్గన్ని తయారు చేసి, ఇప్పుడు నువ్వు అడిగే డిజైనర్ లాగానే డిజైనర్ ఆర్గన్ తయారు చేసి, మనం లివర్ కావాలంటే ఆ లివర్ కొనుక్కురావడం, పెట్టుకోవడం. దిస్ వాట్ వీఆర్ లుకింగ్ ఎట్. ఇవన్నీ ఎక్స్పెరిమెంట్స్ నడుస్తున్నాయి, చేస్తున్నారు. కొన్ని అవుతున్నాయి, కొన్ని అవ్వవు. కొన్ని మనం అనాటమీ అయితే తయారు చేస్తాం ఫిజికల్గా, ఫంక్షన్ చేయగలమా అనేది మనకు కదా. ఇప్పుడు నేను చెప్పింది అది. మెంటల్లీ రిటార్డెడ్ అవ్వతే ఏం చేస్తాము? ఇంటెలిజెన్స్ అంత లెవెల్ లేకపోతే, అరే ఐ ఆస్క్డ్ 100%, యూ గేవ్ మీ 60% ఇంటెలిజెన్స్, యూ టేక్ ద బేబీ అని డాక్టర్కి ఇస్తే, యూ అండర్స్టాండ్ ఆల్ మై పాయింట్స్. సో ఇట్లానే ఈ మధ్యనే ద డాక్టర్ హూ హ్యాస్ డన్ దిస్ ట్రేకియల్ థింగ్, అంటే ఈ ట్రేకియల్ కార్సినోమాస్ కానీ వచ్చినవి తీసేసిన వాళ్ళకి ఆర్టిఫిషియల్ ట్రేకియాని ఇంప్లాంట్ చేసినప్పుడు every patient died after the surgery. Okay. Because ఆ ట్రేకియా పెట్టగలిగాం కానీ రీజనరేట్ చేసే ఆర్గన్ ఫంక్షన్ చేయలేకపోయాయి. పేషెంట్స్ డైడ్. సో హీ హెస్ పుట్ ఇన్ బెడ్ జైల్. సో నియత్ మంచి అవ్వచ్చు, చేయాలనేది మంచి అవ్వచ్చు,
ఓకే, బట్ అవుట్కమ్స్ మంచి అవ్వాలని రూల్ లేదు. ఓకే. ఓకే, సో ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నాం మనము ప్రశాంతి, వీఆర్ ట్రయింగ్ టు చేంజ్ ద జీన్. దాంట్లో 2 రకాలు ఉంటాయి, అది ముందు అర్థం చేసుకోవాలి మళ్ళీ. ఓకే. ఈ జీన్ థెరపీ ఆర్ వాట్ ఎవర్ వీఆర్ టాకింగ్ అబౌట్ డిజైనర్ బేబీలో 2 types. ఒకటి ఒక పర్టిక్యులర్ అబ్నార్మాలిటీ నాకు వద్దు అనుకోవడం ఒకటి. అంటే మా ఫ్యామిలీలో ఇట్లా డుషెన్ ఎట్రోఫీ అనేది ఒకటి వ్యాధి ఉందండి, ఆ వ్యాధి లేకుండా బేబీ పుట్టాలి అనుకోవచ్చు. That's fair enough. That is fair enough. That is what I'm trying to tell you. ఏదో హాని చేసేదాన్ని వద్దనుకోవడంలో తప్పు లేదు. అంటే దానికి మనం ఏం చేస్తాము, పీజీటీ అంటాం, ప్రీనేటల్ జెనెటిక్ టెస్టింగ్ చేసి, అంటే మనం ఏం మెడల్ చేయట్లేదు దాంట్లో. ఒక 10 బేబీస్ తయారు చేసి వాటిని టెస్ట్ చేసి వాటిలో ఏ బేబీలో ఆ జీన్ లేదో అది లోపల పెడతాం యూట్రస్లో. That is also designer baby. That is also designer baby. But we are designing to be safer. We are not meddling with the genes. We are not meddling with anything. న్యాచురల్గా ఫామ్ అయ్యే బేబీస్లో ఇప్పుడు ప్రతి బేబీ అబ్నార్మల్గా పుట్టాలని లేదు కదా. 4 పిల్లలు పుడితే 2 మంచిగుండొచ్చు, 2 అబ్నార్మల్ ఉండొచ్చు. సో అక్కడ 4 బేబీస్ని తయారు చేసి వాటిలో కనుక ఇఫ్ వీ హ్యావ్ ఎన్ అబ్నార్మల్ embryo, dustbin, we have a healthy embryo without that particular kidney disease ఉంది, polycystic kidney. Babies won't survive beyond a particular age. అలా ఉన్న వాళ్ళకి ఆ జీన్ చూసుకుని, సింగిల్ జీన్ చూసుకుని థెరపీ, ఆ జీన్ని డిలీట్ చేసాం. మంగోల్ డౌన్ సిండ్రోమ్ ఉంటుండొచ్చు, అవి లేదు అన్న బేబీస్ని లోపల పెట్టడం. ఓకే. సో that is we are not meddling, but we are still designing in the pregnancy in such a way that it's a healthy pregnancy. That is one thing. The other one thing is that sounds acceptable. That is acceptable. That is legally also acceptable. That is accepted by all doctors and everybody. Okay. Now the second one which you asked me the questions, అందుకే నేను అన్నాను yes or no ఆన్సర్ కాదు ప్రశాంతి అని. ఇట్స్ కాల్డ్ జర్మ్ సెల్ ఇంజనీరింగ్ అంటాం దాన్ని. దానికి జీనోమ్ ప్రాజెక్ట్ అనేది అనటం కానీ దాన్ని చేయటం కానీ ఇట్ ఈస్ బ్యాన్డ్ ఇన్ మెనీ కంట్రీస్. We cannot, ethically wrong in many the countries. We cannot play God. We are not God. We should not try to become God and say that మేము ఏమన్నా చేస్తాము ఇది చేయటము అని. So what about India? ఇండియాలో కూడా మనకి వీ హ్యావ్ స్ట్రిక్ట్ లాస్ అండ్ రెగ్యులేషన్స్. వీ కెన్ నాట్ డూ ఆన్ ఎంబ్రియో ఎట్ ఆల్. నౌ జర్మ్ సెల్ థింగ్ ఈజ్ ఎంబ్రియోలో చేయటం. ఓకే. దట్ వీ కెనాట్. సొమాటిక్ సెల్, అందుకే చెప్తున్నాను ఆ పీజీటీ ఈజ్ లీగల్ ఇన్ ఇండియా, వెరస్ వీ కెనాట్ డూ దీస్ థింగ్స్. బట్ ఫ్యూచర్లో బోల్డ్ స్టడీస్ వచ్చి అన్నీ వచ్చి యాక్సెప్ట్ అవుతాయా అది అప్పుడు చూసుకుందాం. చైనాలో దే డిడ్ one 2 babies are born with Lulu and Nana and with this genetic thing. But there was a lot of furor all over the world about it. Because you are meddling with something which is a gene. When that meddling, there can be a mutation of other gene next to it. దీంట్లో again germ cell mutations లో there will be 3 things. One, మేము కావాలనుకున్న జీన్ ఇట్లాంటిది నేను ఇట్లాగా మార్చి అది నేను లోపల వేస్తా. అంటే ఓవాల్ ఎగ్లో కానీ స్పర్మ్లో కానీ వేయాలి, అంటే ఎంబ్రియో ఫామ్ అవ్వక ముందే. ఓకే, మనం మామూలుగానే ఒక ఎగ్ ఓవిలేట్ అయినప్పుడు ట్విన్సో ట్రిప్లెట్సో అయిపోతుంటాయి, అవి సపరేట్ అయ్యి. అవి మన చేతిలో ఉన్నాయా? లేవు. ఐవీఎఫ్లు చేసే వాళ్ళలో ఇంకెక్కువ రిజల్ట్ ఉంటుంది. సో అవే మన చేతిలో లేనప్పుడు మనం పొద్దున్న ఇంట్లో బయటకు వెళ్తే సాయంత్రం ఇంటికి వస్తామో మన చేతిలో లేనప్పుడు అన్నీ మన చేతిలో ఉన్నాయి అనుకోవడం పెద్ద మూర్ఖత్వం. Man is still a man. He cannot become God. So when patient asks us so many things, I tell one thing. We try to do as much as thing. Maximum we can do is 99%. We can never become 100% because only God is 100%. నేను నీకు స్కార్ ఇస్తాను, ఆ స్కార్ లేకుండా నేను ఉండలేను కదా సర్జరీ చేశాక. చిన్న ఐ మైట్ గివ్ యూ 5 mm స్కార్, బట్ స్టిల్ ఇట్స్ ఎ స్కార్. స్కిన్ని వితౌట్ స్కార్ అయితే నేను లోపలికి వెళ్ళి ఆపరేట్ చేయలేను. దాట్స్ ద వే థింగ్స్ ఆర్. సో హియర్ ఆల్సో the best thing what we can do for the gene therapy designer baby is seeing that the baby is not having the abnormality which is running in the family. Okay. నేను నా మొహాన్ని నా ముక్కుని అట్లాగా చేసుకుంటాను, నా కళ్ళు ఇలా ఉండాలి, బ్రౌన్గా గ్రీన్ ఐస్ పుట్టాలి, సో వీ విల్ డూ దిస్. ఇలాంటివన్నీ చేయడంలో వీల్ హ్యావ్ ద పక్కనున్న జీన్ మ్యూటేషన్ అవ్వచ్చు. So many things can happen. It can be an evil person who comes out, or it can be a super intelligent with the human. ఇప్పుడు human by nature or certain things, being a social animal covers up so many things. అంటే లోపల అతను ఈవిల్ ఉండొచ్చు, సైకోపాత్ ఉండొచ్చు, బట్ బికాస్ సంబడి ఎల్స్ ఇస్ సీయింగ్ దే మైట్ సోషలీ బిహేవ్ నార్మల్. ఓకే, వెన్ దే నో దట్ దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్, వాళ్ళందరూ మామూలు హ్యూమన్స్, ఐఎమ్ సూపర్ ఇంటెలిజెంట్, దెన్ హీ కెన్ టేక్ ఓవర్, ఐ కెన్ టేక్ ఓవర్ ద వరల్డ్ అనే ఫీలింగ్ రావచ్చు.
they can become dictators. Until we are going back to feudalisms. The whole natural survival animal instinct of a person can always come back. So in trying to make a good person, human being, you are actually making a evil person come out. Not just the behavior. Same way, it can be autistic, it can be mentally retarded, it can be anything which can come out of it. And ethically, morally, embryos are not to be. So doing experiments on the embryo is totally gone. So when you cannot do it on embryo or egg or the thing, it is germ cell engineering cannot be done. Only other thing is somatic. That also is on embryo. So all cellular engineerings are banned in majority of the countries. But there are countries where experiments do happen. That's where we just have to wait and see. And when they can prove that when we try doing it, 100% there's not going to be a side effect in a grotesque way like this. Okay. But stem cell treatments lone konisali will have a higher incidence of cancers. Okay. వీఆర్ మెడలింగ్. ఇప్పుడు దాన్ని మనం దాన్ని లోపలికి వేయాలంటే దెల్ బి 2 వెక్టర్స్ ఉంటాయి. వెక్టర్స్ అంటే ఏదో ఒకటి తీసుకెళ్ళి లోపల పెట్టాలి జీన్లో. యూజువల్లీ దే యూజ్ వైరస్ ఆర్ నాన్ వైరల్ వెక్టర్స్ యూజ్ చేస్తాం ఆ జీన్ మెటీరియల్ని లోపల వేయాలంటే. ఈ ఎంఆర్ఎన్ఏ ఈజ్ నథింగ్ బట్ దట్ సమ్ టైమ్ ఆఫ్ దట్ ఓన్లీ వ్యాక్సిన్లీ. సో ఇవన్నీ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ probably 100 years, 20 years, 200 years per time, it might become a reality without having side effects. Any drug which comes out also has to be evaluated over years. Right. And then we will see whether the outcomes చూసేటప్పుడు చూస్తాం మనం ఏమేమి చూస్తాం ప్రశాంతి. We look at good outcomes and we look at side effects and the bad outcomes. All are different. Side effects are we can live with them. But the bad outcomes or complications we cannot live with them. And that is on us. The idea might be right, like I said again. And the outcome can be wrong. Right. As you said, like, అంటే ఒక కోర్స్ ఆఫ్ టైం కావాలి ఏదైనా ఇది సక్సెస్ఫుల్లా కాదా అని తెలియడానికి అంటున్నారు. మేబీ 100 yearsలో 200 yearsలో రియాలిటీ అవ్వచ్చేమో అంటున్నారు. సక్సెస్ మనకి ఫస్ట్ వచ్చేయచ్చు, ఒక మేబీ 50 yearsలోనే సక్సెస్ రావచ్చు, ఎందుకంటే ద వే థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. బట్ వీ షుడ్ హ్యావ్ ఎ సక్సెస్ వితౌట్ ద రిపర్కషన్స్. అది ఆ పుట్టిన చైల్డ్ పెద్దగా వాళ్ళ బిహేవియర్ అన్ని కూడా చూడాలి కదా మనం. కరెక్ట్. సో దట్ ఈస్ సెల్ఫ్ విల్ టేక్. అలా డిజైనర్ బేబీ పుట్టిన వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది అది ఒకళ్ళిద్దరిది కాదు. యూ షుడ్ హ్యావ్ ద కంప్లీట్ ఆర్మీ which is produced. Then we'll have to do a human nature psychology studies of it, behavioral psychology, physical attributes వాళ్ళు అడిగినట్టు ఉన్నారా, are those people are ready to be monitored like that? Which person want to be monitored like that? Exactly. Why would anybody would have a camera always on them? So ఇవన్నీ మనకి మాట్లాడటానికి బాగుంటాయి, కరెక్టే, కానీ సక్సెస్ అయిన రోజు డెఫినెట్లీ. సో డిజైనర్ బేబీ ఫర్ ద సేక్ ఆఫ్ ఇంప్రూవింగ్ ద మ్యాన్ కైండ్ బై seeing that the particular diseases are gone is perfectly acceptable. Not, it is like surrogacy where we talk it about. Yeah. Not for the cosmetic purpose, please. For definitely, even in India, surrogacy is banned unless it is genuinely needed and it should be altruistic surrogacy. Atla. నీకు హోల్ జనరేషన్లో అబ్నార్మల్ ఇది పుడుతున్నాయంటే ఇప్పుడు పీజీటీ ఈజ్ కంప్లీట్లీ యాక్సెప్ట్. అట్లా జనాలు ఇప్పుడు అంటే ఇప్పుడు నాకు ముక్కు సరిలేదని ముక్కు సెట్ చేసుకుంటున్నారు, కళ్ళు చిన్నగా ఉన్నాయని పెద్దగా చేసుకుంటున్నారు. రాఖీ సమన్ చెప్పారు పాప, ఆవిడ చెప్పారు కదా క్లియర్గా, గాడ్ ఓన్లీ గేవ్ మీ ద లైఫ్ బట్ ఐఎమ్ వాట్ ఐఎమ్ బికాస్ ఆఫ్ మై ప్లాస్టిక్ సర్జన్, ఐ అండర్వెంట్ సమ్ 50 odd surgeries అనేసి, రైట్? సో ఐఎమ్ బ్యూటిఫుల్ బికాస్ ఆఫ్ ద మ్యాన్ మేడ్ థింగ్ అని. ఇవన్నీ ఫిజికల్ రా, కాస్మెటిక్. కరెక్ట్. ఇట్స్ ఓకే, ఏమో చేసుకుంటాం అయిపోతుంది. అవును. You're not changing your thing. Michael Jackson, he tried the same thing. Finally died at 44 years of age. With going against nature. 44 years is definitely not an age to die. With eye tissue ఊడిపోతూ propofol తీసుకుంటూ పెయిన్ కోసం propofol induced కోమాలోకి వెళ్ళి. We lost such a great human being with a great talent. So when humankind is so greedy about their own looks, ఇంకా వాళ్ళకి పుట్టబోయే పిల్లల మీద ఇంకెంత ఆశగా ఉంటారు, అసలు ఇంకేదో చెయ్యాలి వాళ్ళని. Recently, again, I was shown an article by some billionaire who is doing a project like this, 2 million of this thing per year to look young, and he's looking as young as his son. Because he's taking his blood and then doing this. What I said, regenerative medicine is going on. Yeah, regenerative medicine still makes sense because we have done a lot of research into it and I'm doing it. But not gene tampering. You're getting my point. Regenerative medicine is not gene tampering. That is genome project is different. This is different. And right now mammalian studies avani chestunam, good enough. We'll test on mammals. We'll do all that. Then we'll apply for it. But
ర్యాట్కి అయినట్టుగా హ్యూమన్ బీయింగ్లో అవ్వాలి, మ్యామ్మల్కి అయినట్టు ఇట్లా అవ్వాలి, అలా రూల్స్ ఉండవు. మళ్ళీ క్లోనింగ్ ఎప్పుడైంది, మన డాలీ ద షీప్ క్లోన్ అయింది, ఇప్పుడు ఒక మళ్ళీ ఎందుకు చేయలేకపోయాం మనం? ఓకే, ఇన్ని సంవత్సరాలు అయినా కూడా. బట్ యా, ఇట్ ఈస్ అ రియాలిటీ. ఇట్ కెన్ హ్యాపెన్ ద డే ఇట్ కెన్ హ్యాపెన్ వితౌట్ ద బ్యాడ్ రిపర్కషన్స్, దెన్ ఇట్ ఈస్ వెల్కమ్. అగ్రీడ్. బట్ ఒకటేలాగా మన 10 మందిని క్లోన్లు చేసుకుని ఎగ్జాక్ట్లీ, అంటే మన ఎదురు తిరిగే 10 మందిలో ఒక 5 ఒకేలా కనబడితే, దిస్ ఈజ్ ఫర్ బేసికలీ, దే యూస్ టు సే వెన్ ఐ వాజ్ అ కిడ్ that Saddam Hussein used to have 9 people who used to look like that. So ఎవరు చచ్చిపోయారు, Saddam Hussein చచ్చిపోయారంటే లేదు అసలు వాడు బాగానే ఉన్నాడు, వీడెవడో డూప్లికేట్ అని. సో దోస్ టైప్ ఆఫ్ థింగ్. బట్ వెన్ వీఆర్ లుకింగ్ ఎట్ వసుదైక కుటుంబం అండ్ వీఆర్ లుకింగ్ ఎట్ వరల్డ్ పీస్ రాదర్ దెన్ ద వార్, వై డూ వీ నీడ్ క్లోన్స్? వాట్ ఆర్ వీ ట్రయింగ్ టు హైడ్ ఫ్రమ్? ఎవరి వెనకాల మనం దాక్కోవాలనుకుంటున్నాం? ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ టు ఆస్క్. సో డిజైనర్ బేబీస్ కావాలంటే, వాట్ ఆర్ యూ అఫ్రైడ్ ఆఫ్? వై డోంట్ యూ లవ్ యువర్ సెల్ఫ్? యూ వాంట్ యువర్ బేబీ టు లుక్ లైక్ యూ ఆర్ లైక్ సంబడి ఎల్స్? తప్పేంటి అనుకుంటారేమో. తప్పేంటి వాళ్ళ అంటే ఆ బేబీ అమ్మ అని పిలిస్తే పక్కన వాళ్ళు ఇది ఎవరిని పిలుస్తున్నారా అనుకోకూడదు కదా. అవునా కదా? వీ వాంట్ అవర్ చైల్డ్ టు లుక్ లైక్ అన్ ఇండియన్, డెఫినెట్లీ నాట్ లైక్ example Chinese or a Japanese or a Korean or somebody like that. Same way applies to anybody. We should be proud of our genes unless there is an unhealthy gene which we definitely don't want. Health vision ante, not the physical attributes. Not my child should be like a thing. Yeah, we can go for a donor IUIs, those are all logical. We don't have to tamper our genes. ఇంకా దాంట్లో అప్పుడు దానికి డోనర్ ఐయుఐకి తేడా ఏంటి? కెన్ యూ టెల్ మీ ప్రశాంతి? See, what is donor IUI? You are taking somebody else's sperm so that they get the attributes. You are not tampering with the gene there. You are just taking donor IUI. Correct. Sample, donor sperm. ఆ అబ్బాయికి పిల్లి కళ్ళు ఉంటే అవే వస్తాయని హోప్ చేస్తాం మనం. రాదా నీ కళ్ళు వచ్చాయా, అది మన చేతిలో ఉండదు. ఓకే, అలా కాదు అని ఈ బేబీలో ఉన్న జీన్ని పీకి ఆ కళ్ళలో ఉన్న దానికి మనం పెడుతున్నాము. ఇట్స్ ట్యాంపరింగ్. అతుకే అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. సో యాజ్ వెల్ గో ఫర్ ఎ డోనర్ ఐయుఐ టు గెట్ ద ఫీచర్స్ విచ్ హూమ్ యూ థింక్. డేవిడ్ బెకమ్ కావాలా? గో ఆస్క్ హిమ్, టేక్ పర్మిషన్ అండ్ టేక్ హిస్ దిస్ థింగ్ టు డూ ఇట్ ఇఫ్ హీ గివ్స్. అంతే కదా. కానీ తనలా కనపడాలి అని తన జీన్ లాగా మాడిఫై చేసుకోవాలని చూస్తే మనకు తెలియనిది చాలా ఉంటాయి. మనం అన్నీ తెలుసు అనుకుంటూ ఉంటాం. ఎప్పటికప్పుడు నేచర్ గివ్స్ అస్ షాక్స్ అండ్ గివ్స్ టెలింగ్, ఓ ఇది కూడా ఉందా, ఇది కొత్తదా, మనకి ఎప్పుడే తెలిసిందా. సైన్స్లో ఈరోజు కరెక్ట్ అన్నది రేపు రాంగ్ అంటాం, రేపు రాంగ్ అనేది ఎల్లుండి మళ్ళీ రైట్ అనొచ్చు మేము. ఓకే, బికాస్ వీ కీప్ నోయింగ్, లర్నింగ్ న్యూ థింగ్స్ ఎవ్రీ డే. అది ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్, అసలు అది క్వశ్చనో కరెక్టో రాంగో కూడా నాకు తెలీదు. యాజ్ ఐ ఆస్క్డ్ యూ ఇన్ ద బిగినింగ్, సమ్ హైట్ ఇంత కావాలి, కలర్ ఇంత కావాలి, అది ఫిజికల్ ఇది. ఇన్నర్ ట్రేట్స్, సో మంచి సింగర్ అయ్యి ఉండాలి, లేకపోతే ఇంకోటి ఏదో. సో బాలసుబ్రహ్మణ్యం గారిలో నుంచి అది కావాలి, డేవిడ్ బెకంలో నుంచి ఇది కావాలి, ప్రభాస్లా నుంచి, బాలసుబ్రహ్మణ్యం నుంచి వాళ్ళ పిల్లలు కూడా పుట్టారు, అలాగే వాళ్ళు ఇచ్చారు. డాక్టర్ కొడుకులు డాక్టరే అవ్వాలని రూల్ లేదు, అన్ని ఉన్నదా. పండిత పుత్ర సొంటహ అని చెప్తారు. అంటే మరి పండితుడు జీన్సే వచ్చాయి కదా ఆ బేబీకి, మరి ఎందుకు రాలేదు? సో ఇట్స్ నథింగ్. దట్స్ వాట్ అండ్ దేర్ ఆర్ సో మెనీ టైమ్స్ విచ్ పీపుల్ సే ఇట్ ఈస్ ద ఎన్వైరన్మెంట్ విచ్ మేక్ ఎ పర్సన్. There are so many experimental behavioral therapies which have been done where same children అక్కడి నుంచి తీసి ఒక పోలీస్ ఇంట్లో ఒకళ్ళని పెట్టి ఇంకొకళ్ళ ఇంట్లో ఒకళ్ళని పెడితే ఎలా పెరుగుతారు అనే దాన్ని బట్టి. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద జీన్స్, ఇట్ ఈస్ ద ఎన్వైరన్మెంట్ విచ్ మేక్స్ ద పర్సన్ వాట్ దే ఆర్. సో చిన్నప్పటి నుంచి నువ్వు ట్రైనింగ్ ఇవ్వకపోతే నీ గొంతు ఎంత బాగున్నా నువ్వు ఏమీ అవ్వవు. నీ గొంతు యావరేజ్ ఉండొచ్చు, బై ద ట్రైనింగ్ యూ కెన్ బికమ్ ఏ మాస్టర్ దిస్ థింగ్. ఆ ట్రైట్ కావాలి, ఈ ట్రైట్ కావాలి అంటే అయిపోవాలి అని లేదు. అది మనం అర్థం చేసుకోవాలి. నేను చెప్పా, ఈ హైట్ ఈ రోజుల్లో లైక్ యూ సెడ్ రాఖీ సావంత్ గారు చెప్పినట్టు డర్మటాలజిస్ట్ ఆర్ దే, లేజర్స్ ఆర్ దే, నీకు తెల్ల కావాలా తెల్ల, గ్రోటాథయాన్లు ఉన్నాయి, అవి ఉన్నాయి. దేర్ ఆల్ టైమ్ టెస్టెడ్ వితౌట్ ఎనీథింగ్. పోవడమే, పీపుల్ని తీసుకెళ్తున్నారు, కంప్లీట్ చేంజ్ ఓవర్, మేక్ ఓవర్లు అయిపోతున్నాయి. అవి చాలు. హైట్ కావాలనుకుంటే there are injections to be given by an endocrinologist. All these are achievable. You don't have to tamper with the gene where the outcomes can be completely going wrong. Compromise. It's an experiment gone completely wrong. అది నేను అనేది.
అంటే ఇప్పుడు మనకి సరే జీన్ దాని మీద మీరు ఎందుకు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు అనుకోండి, కొంతమంది హైట్ పెంచుకున్న వాళ్ళ కేసెస్ మనం హైదరాబాద్ లో చూసాం. అందులోనూ అదే adult అయ్యుండి చేసుకుంటే విచ్ ఇస్ హిస్ రైట్. Yeah. దానికే జైల్లో వేసిన వాళ్ళని ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. మరి ఇక్కడ ఏదైనా తేడా జరిగితే హూ ఇస్ రెస్పాన్సిబుల్? చేయించుకున్న తల్ల, తండ్రా, ఫ్యామిలీయా? మాకు నేను చెప్తా పేషెంట్స్ కదా, లెట్ మీ టెల్ బి వెరీ బ్రాంక్. We see so many patients and we tell, ఇట్లా అవుతుంది. అయినా దే విల్ గో ఫర్ సమ్ పర్టికులర్ ట్రీట్మెంట్. రైట్. చేసిన తర్వాత మీరు ఇట్లా అయ్యిందనుకో తప్పు, ఇంత గట్టిగా చెప్పండి మేము చేసుకునే వాళ్ళం కాదంటారు. అంటే అప్పటి నుంచి అంతా చెప్పేది ఏంటి? సో దే వాంట్ ఎ స్కేప్ కోట్. దే వాంట్ టు పుట్ ద బ్లేమ్ ఆన్ సంబడి. బికాస్ ఎవరికి వాళ్ళు నేను తప్పు చేశాను అని యాక్సెప్ట్ చేయరు కదా. అంటే అవతల వాళ్ళదే తప్పు. అవతల వాళ్ళు ఈజీ టార్గెట్ ఎవరు? డాక్టర్. దే పుట్ ద హోల్ బ్లేమ్. వెన్ ఇట్ హ్యాపెన్స్ గుడ్, మేము డిజైనర్ బేబీస్ చేయించుకున్నాం, మాకు ఎట్లా కావాలో అది చేయించుకున్నాం. వెన్ ఇట్ గోస్ రాంగ్, డాక్టర్ మెస్డ్ అప్. అండర్స్టూడ్? సో ఈజ్ ఇట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఫర్ అగ్రీయింగ్ ఫర్ సచ్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ డూయింగ్ ఇట్? And responsibility of the civic bodies who are not raising voice against any experiments on the genes or anything? Or is it the parents who agreed to go through all this? Or the doctor who has done the experiments after telling everything to the people? Evananta. Legally, ethically, morally, all these things are so much more wronger. I'm not a preacher sitting here. Okay. Remember that. I don't preach. Patient care call, that's their right. But you need to understand, what do you want? Exactly. Meddling with gene is something not acceptable, because that can go wrong seriously. Yes, you want the baby to be intelligent. You have so many Vedic maths now, abacus now. You want the baby to be tall. You meet your endocrinologist, they'll give injections. Your baby to be fair. You meet your dermatologist, they'll take care of everything. There are so many physical attributes should go wrong. Yeah. Okay? But meddling with genes is, I think everybody has to think twice, thrice, 100 times, 1,000 times before doing anything of that. Okay. As a doctor and as an individual too. Strongly opinionated individual. What do you suggest? Like I said, there are things to be done. There are things to be wanted. There are things not to be done. Okay. Right? I am a scientifically I am for regenerative medicine. I am a stem cell scientist. I do a lot of ovarian rejuvenation, endometrial regenerations. Okay. But still, I am not for genome. I am okay with genome therapies. Okay. I am okay with genome, like I said, PGTs. It is good. Prenatal genetic testings and all that. But doing it for the sake of enhancement of cosmetic or thing, rather than deletion of a disease. Any treatment should be given for a disease. Anid na point. Okay. You're getting my point? Yeah. Or a prevention of a disease. Ante ఒక డిసీజ్ని ప్రివెంట్ చేయడానికి చేయాలి, ఆర్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎ డిసీజ్కి యూజ్ చేయాలి. దానికే మెడిసిన్ అనేది ఉంది. అంటే వీఆర్ హియర్ యాజ్ ఎ హీలర్. Okay. We are healers here. Okay? But we are not miracle makers. Okay. You get the point? Yes. So we are not here to play God. ఓకే, ఫైన్. సో టెల్ మీ, ఒకవేళ ఇది గవర్నమెంట్స్ అన్ని అక్రాస్ ద నేషన్స్ అందరూ ఒప్పుకోలేదు, అన్ని బ్యాండే ఉన్నాయి ప్రస్తుతానికి అయితే. ఒప్పుకున్నారనే అనుకుందాం. ఒకవేళ అలా జరిగితే దాని సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది? అది ఇప్పటివరకు అదే చెప్తున్నాను కదరా. అన్ని బయటకి ఇంకా ఇప్పటివరకు రివీల్ కూడా అవ్వలేదు. అంటే వాళ్ళు ఎన్ని కేసులు చేసి ఎన్ని డస్ట్బిన్లో వేశారు, మళ్ళీ న్యూ ప్రోటోకాల్స్ చేస్తున్నారు, ఎన్ని ఏవి బయటకి రాలేదు ఇంకా కదా. టేక్స్ ఎ లాంగ్ టైమ్. సో వాట్ వి టాకింగ్ అబౌట్, దే హ్యావ్ టు ఫైన్ ట్యూన్ దే నో టెక్నిక్. అండ్ రిమెంబర్ వన్ థింగ్, ఐడియా అనేది అన్నీ మార్చేస్తుంది. అగ్రి, దాంట్లోంచి స్టార్ట్ అవుతుంది టెక్నాలజీ. టెక్నిక్ అండ్ టెక్నాలజీ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. అండ్ ఇఫ్ బోత్ ఆర్ నాట్ గోయింగ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్, ఎనీథింగ్ కెన్ గో రాంగ్. టెక్నాలజీని మనం సరిగ్గా యూజ్ చేయకుండా అబ్యూస్ చేస్తే ఇట్ కెన్ రియలీ బికమ్ బ్యాడ్ నేమ్ ఫర్ ద టెక్నాలజీ. అండ్ అదే టెక్నాలజీ కెన్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ 20 years విత్ బీయింగ్ ఫైన్ ట్యూన్. అండ్ అదే కదా అంటే, సో టెక్నిక్ కూడా రావాలి. సో యూజ్ చేసే డాక్టర్ ఈస్ ద మెషిన్ అండ్ ద మ్యాన్ బిహైండ్ ద మెషిన్. బోత్ షుడ్ బీ ఈక్వల్లీ ట్రైన్డ్, అండ్ టెక్నాలజీ షుడ్ నాట్ be harming the patients. Primarily as a doctor, this thing will be Hippocratic oath will be primum non nocere. They primarily do no harm. Okay. So till we are sure we are not doing harm, we are not going to do such things అనేది నా ఒపీనియన్. ఓకే సార్, ఓవరాల్గా నేను అంటే ఐఎమ్ నాట్ జడ్జింగ్ వాట్ యూ హ్యావ్ ఆల్రెడీ స్పోకెన్ టు మీ.
బట్ మీ మాటలన్నీ విన్న తర్వాత నాకు అర్థమైంది అంటే లెట్స్ నాట్ గో ఫర్ ఇట్. Yeah, you want, అనేది. but to prevent a disease, Yeah, you should go for it. Yeah. You have a familial something and you want to get rid of that particular thing, yes, you can go for it. నాకు డయాబెటీస్ ఉంది, లైఫ్ లాంగ్ ఇది, దాన్ని నేను ఆ పర్టికులర్ జీనోమ్ థెరపీ చేసుకోవాలనుకుంటున్నాం, ప్లీజ్ గో అహెడ్ ఫర్ ఇట్. అంటే యూ షుడ్ హ్యావ్ యువర్ క్లారిటీ ఎందుకు చేస్తున్నాము అనేది. దెన్ యూ కెన్ టేక్ ఎ రిస్క్. ఆ తోల్ మోల్కే బోల్ అనేది తెలియాలి మరి. రిస్క్ టేకింగ్కి అవసరమా? ఐ హ్యావ్ బీన్ హ్యావింగ్ బేబీస్ హూ ఆర్ డైయింగ్ బై 5-6 years because of alkaptonuria or there will be certain diseases. Last 3 children I lost when they're 4 years, 5 years. So I need gene therapy for this. Yeah, perfectly fair enough. Okay. Not for cosmetic reasons. Okay. Or aesthetic sense. ఓకే, ద ఫైనల్ థింగ్, Yes, darling. ఒక కపుల్ ఒక బేబీని కనాలనుకున్నారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు డిజైన్ చేసుకోవాలనుకున్నారు, ఆల్ గుడ్. ఈజ్ దిస్ ఎక్స్పెన్సివ్? Definitely going to be very expensive. Not at all. Like Easy. in- like The in regular how much? IVF is going to be IVF, the 2.5-3 lakhs. If genome therapy is added, I really cannot even imagine how much it is going to be. Definitely, it will be like in 40-50 lakhs or something like that, or it can be more also. I really don't have any idea, but it's not going to be It's going joke. to It's cost not going you to a be joke. bomb then. It is going to be costing about, and all the rich people are going to get it, if at all. If at all, they have to be rich for it. And you get it done, and if it goes wrong, they'll be ready to sue the doctor because they have nothing to lose. And these people are they ready to take the child to them. Kada, ala abnormal child ఏమైనా అవుతే కనుక. That's what it is. సో మనకేమి ముందు అంటే Nobody can say. డాక్టర్స్ని సూ చేయకుండా ఉండటానికి ఏం చేసినా కూడా లీగలీ దట్ డజంట్ మ్యాటర్. అండ్ త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ యూ కెన్ ఓన్లీ సీ ద స్కాన్స్లో ఫిజికల్ అట్రిబ్యూట్స్. మెంటల్ అట్రిబ్యూట్స్ ఎప్పుడు తెలుస్తాయి మనకి? పుట్టి పెరిగాక. అండ్ దర్ ఇస్ సంథింగ్ విచ్ విల్ నాట్ ఫర్గెట్. డ్యూరింగ్ లేబర్ ఆల్సో దే కెన్ బి హైపాక్సియా. త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ ఆల్సో మనకి హైపాక్సియా రావచ్చు, అంటే ఆక్సిజన్ తగ్గచ్చు, బేబీ మెంటలీ రిటైర్డ్ అవ్వచ్చు, నాట్ బికాస్ ఆఫ్ ద జీన్ థెరపీ. ఇట్ కెన్ యూ కెనాట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ దెమ్. అది. ఓకే, సో మెడల్ నేచర్ని ఎంత తక్కువ మెడల్ చేస్తామో అంత బెస్ట్. బట్ డూ ద టెక్నాలజీ, టేక్ ఇట్ టు ఎ లెవెల్ వేర్ ఇట్ ఇస్ గోయింగ్ టు హెల్ప్ ద నేచర్, హెల్ప్ ద హ్యూమన్ మ్యాన్ కైండ్, నాట్ విత్. సో మానవ జాతికి మంచి చేసే ప్రయోగం అయితే గో అహెడ్, అదర్వైజ్ వద్దు అంతే అనేది యువర్ ఫైనల్ అండర్లైన్ చేసుకోండి అందరూ. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank దిస్ you, ఇస్ Prashanti. really very enlightening discussion we had today, and I look forward Pleasure. for so many discussions Yes. like this. Pleasure being a part of this program. Thank you, ma'am. Thank you.